కామారెడ్డిలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అటు కలెక్టరేట్ కు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెళ్లారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయబోనన్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారో పోలీసులకు తెలీదా అంటూ ప్రశ్నించారు. ఇవాళ ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి వారికి పెట్టడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారిని కలిసి ఇవాళ ఒక అప్లికేషన్ ఇచ్చి ఈ వారం 10 రోజుల లోపల దాంట్లో ఏదైనా తప్పు జరిగితే నేను ఇప్పుడు నా మాట మీద నిలబడే ఉన్నా. ఒక్క గజం కాదు, ఒక్క దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భూముల వివాదంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు ఆయన కలెక్టర్కు మెమోరాండం కూడా సమర్పించారు. అయితే ఈ విషయంతో మాతో మాట్లాడడానికి రమణారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు కలెక్టర్కు ఏం రిప్రజెంట్ చేశారు? ఇప్పుడు ఉదయం ఇవాళ ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, సమాచార హక్కు చట్టం కింద. కాలేజ్ ప్రధానంగా మీ మీద వచ్చిన ఆరోపణలు ఏంటి, దానికి మీరు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు? ఆరోపణలు ఏమన్నది, కుక్కలు మొరుగుతున్నాయని అనుకున్నాం. అవి ఆరోపణలు అనుకోలేదు. వాడికి ఏం తెలియదు, వాడితే మాట్లాడటానికి అర్థం కాదు. ఆరోపణ చేసిన వ్యక్తి దాచుకున్నాడు. ఆరోపణ చేసిన వ్యక్తి అయితే రావాలి కదా. ఎప్పుడు ముందడికి వచ్చిండు? ఏ రోజు ముందడికి వచ్చిండు? ఒక్కరోజన్నా ముందుకొచ్చి కూర్చోవాలి కదా. ఇవాళ నేను మొన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పినాం, షబీర్ అలీ వాళ్ళని కాదు, నువ్వు రా కలెక్టరేట్లో, ఇద్దరం కలిసి కూర్చుందాం, కలెక్టర్ ముందట మాట్లాడదాం, రికార్డు తెప్పించుకొని చూద్దాము అని చెప్పినాం. వచ్చిండా? కనీసం కాలేజ్ భూమి మొదలుపెట్టింది 1964లో బిల్డింగ్ అయిపోయింది. 1964లో బిల్డింగ్ అయిపోయి కాలేజ్ స్టార్ట్ అయితే ఆ రోజు ఈ మురిగె కుక్కలని ఆడున్నాయి. ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఎంత? అసలు ఏమన్నా అర్థం ఉందా? రైట్, అప్పటి నుంచి లేని ఇష్యూ ఇప్పుడు ఎందుకు లేవనెత్తారు? దీనికి కారణాలు ఏమంటే 89 to 94 మంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేసిండు. అందులో ఎంటర్ కావాలని చూసిండు కమిటీలో. మా నాన్నగారు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి కాంట్రవర్సీ మొదలుపెట్టింది. తర్వాత యూసుఫ్ అలీ గారు అడిగారు, ఒప్పుకోలేదు. తర్వాత అంతా కాంట్రవర్సీ చేసి పొలిటికల్ ఎంట్రీ కావాలని చూసారు. ఈ ఊరు పటేలో, ఆ ఊరు మస్కరోడ్ అంటారు. అంది ఏం నడవది. అటువంటిది ఎక్కడో ముస్తాబాద్, ఎక్కడో బాదుగున. కామారెడ్డిలో విద్యార్థులందరూ కొట్లాడి ఫైరింగ్ అయినటువంటి కామారెడ్డి ల్యాండ్ ఇవాళ అది ప్రైమ్ ల్యాండ్లో ట్రాక్టర్ పెట్టి దున్నిండంటే ఆయన ధైర్యమైంది. ఇది అర్థం చేసుకోవాలా. సత్యనారాయణ ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి పవర్ ఆఫ్ అటర్నీ తీసుకొని కాలేజ్ భూములని ఎవరెవరికి చేసిండు ఆయనని అడగండి. సత్యనారాయణ రేరా చైర్మన్ ఉన్నాడు కదా, ఆయనని అడగండి. అడగాల్సినోని వదిలేసి ఉన్న డాక్యుమెంట్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసినాక 2011లో కేసు ఉల్టా అయితే కనీసం కోర్టుకు పోయి కూడా మాట్లాడే తెలివిలేని పరిరక్షణ కమిటీలు, ఈ లీడర్లు ఇవాళ మళ్ళీ తిరిగి ఆరోపణ చేస్తే ఊరుకునే. అయితే ఇప్పుడు మీ మీద వచ్చిన ప్రధానమైన అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్థల వివాదం కావచ్చు, లేదంటే కర్షక్ బీడీ కాలేజీకి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఏం క్లారిటీ ఇవ్వదలుచు? అరోరా ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గరకు ఓడోడు ఎన్ని పైసలు తెచ్చుకున్నాడు, ఎవడెవడ ఎంత తెచ్చుకున్నాడో నేను రికార్డుతో చూపెడతాను. రాజబాబు చచ్చిపోయాడు, రమేష్ బాబు ఉన్నాడు, తెలుస్తుంది. ప్రభుత్వం ఆయనది, ముఖ్యమంత్రి ఓడిపోయిన ఉన్నాడు. సీఎం నుంచి 2 నిమిషాలు రికార్డ్స్ తీసుకొని రమ్మంటే ఫైళ్ళని పట్టుకొని పోరా? ఎంతసేపు అది సాల్వ్ చేయాలంటే ఇక్కడనే మీకు అర్థం కావాలా? రైట్, మొత్తానికి రమణారెడ్డి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనపై ఉన్న ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటినటినీ కూడా క్లియర్ చేయడానికి అధికారిక మార్గంలోనే వెళ్తున్నారు. కలెక్టర్ ద్వారా ఏదైతే సమాచారం సేకరిస్తారో దాన్ని బయటకు రిలీజ్ చేసి తనపై వచ్చిన, తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలకు క్లియరెన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, దీనిపై వారి ద్వారానే స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంటుందని రమణారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్తో శ్రీపతి, ఏబినాంధ్రజ్యోతి, కామారెడ్డి.